ఈ రోజు నేను ఎంతగా ఆవేదనతో మాట్లాడుతున్నంటే మా అందరి కుటుంబాలు అనేది ఒక పేద కుటుంబాలు, అందరి నోట్లలో ఒకటే, రేవంత్ రెడ్డిని ఎందుకు గెలిపించుకున్నాం రా నాయన, ఈ యొక్క రేవంత్ రెడ్డి గెలిస్తే ఈ విధంగా ఉంటుందా మాకు, అంటే మేము ఆత్మహత్యలు చేసుకోవాలి, మా కొడుకు బిడ్డ ఆత్మహత్యలు చేసుకోవాలి, మేము మాకు పండించిన పంట గిట్టుబాటు ధర ఉండదు, మా కొడుకు బిడ్డకు ఈరోజు ఫీజు రాదు, ఒక ఉద్యోగం రాదనే ఆవేదనతో ఉన్నారు. కాబట్టి నీ ఒక్కసారి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ని తెలుసుకుంటా, అంబేద్కర్ ఇచ్చిన ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం, కానీ అంబేద్కర్ రాజ్యాంగ విరుద్ధంగా ఈరోజు పోలీసులతో అక్రమ లాఠీ చార్జీలు చేపిస్తారు, పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తారు. పోలీసులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా, కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లాగా, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులాగా నిరుద్యోగులను కావచ్చు, విద్యార్థులను కావచ్చు, రైతులను కావచ్చు ఎక్కడిదక్కడ తీవ్రంగా హింసిస్తారు. పోలీస్ అన్నలారా, మీ కొడుకు మీ బిడ్డకు చదువు దొరకాలని మేము కొట్లాడుతున్నాం, ఉద్యోగం రావాలని మేము కొట్లాడుతున్నాం. పేద తల్లిదండ్రులారా, మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పటికైనా పేద విద్యార్థులు, పేద తల్లిదండ్రులు చైతన్యమై కాంగ్రెస్ పార్టీ హటావో తెలంగాణ బచావో, ఏదైతే పొట్టి హిట్లర్ని తెలంగాణ నుండి తరిమి కొట్టాలి, ఏదైతే ప్రజాపాలన అని చెప్పుకొని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రజల్ని హింసించే పాలన వివరిస్తుండు. ప్రజల్ని ఏ విధంగా హింసిస్తుండే, పాఠశాల విద్య నుండి యూనివర్సిటీ విద్య దాకా అడుగడుగున సమస్యలు. ఈరోజు కూలి పని నుండి రేపు పొద్దున రైతన్న సమస్యలాగా, దినసరి కూలీ నుండి రైతన్నల సమస్యలాగా అడుగడుగున ఆత్మహత్యలు జరుగుతున్నాయి. నిరుద్యోగుల నుండి 10 సంవత్సరాల నుండి ఒక ఉద్యోగ నోటిఫికేషన్, గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు రిక్రూట్మెంట్ చేసింది, కానీ నేడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిందో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తావా, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తావా? ఇప్పటికైనా భర్తీ మీద సవాల్ రేవంత్ రెడ్డి, నువ్వు ఎక్కడికి రమ్మంటే రావాడికి వస్తా. అశోక్నగర్ రమ్మంటావా, దృష్టినగర్ రమ్మంటావా, చిక్కట్పల్లి రమ్మంటావా, లేకపోతే జూబ్లీహిల్స్ నీ ఇంటికి రమ్మంటావా వస్తా. పేద విద్యార్థికి స్కాలర్షిప్ ఇవ్వండి నువ్వే, పేద విద్యార్థికి ఉద్యోగం ఇవ్వండి నువ్వే, పేద తల్లిదండ్రులను హింసించేది నువ్వే, రైతు ఆత్మహత్యల కారణం నువ్వే, విద్యార్థి ఆత్మహత్యల కారణం నువ్వే, నిరుద్యోగ ఆత్మహత్యల కారణం నువ్వే. కాబట్టి నీ మీద అన్ని అక్రమ కేసులు పెట్టి నిన్ను ఉరిశిక్ష చేసినా కూడా తప్పులే అని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. ఓకే, రైట్, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో అంటే 2 విషయాలు మాట్లాడి ముగిస్తాను. మెయిన్ సమస్య, ఈయన ఫుట్బాల్ ప్లేయర్, ఈయన ఆటగాడు, అన్నిట్లలో ఆటగాడే, రాజకీయం ఆట, మిగతా ఈ స్పోర్ట్స్లో. తెలంగాణ రాష్ట్రం లోపల విద్యార్థులందరూ కూడా ఇక ఈ మద్యం దావుడు అయిపోయింది, డ్రగ్స్కు బానిస అవుతారని చెప్పిండు. డ్రగ్స్కు వ్యతిరేకంగా ఈగల్ టీమ్స్, ఈ టీమ్స్, ఆ టీమ్స్ అని తీసుకుని వచ్చిండు. మనం రోజు చూస్తున్నాం. ఒక్కసారి మనం కెమెరా పట్టుకొని మొయినాబాద్కి పోతే, మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఏం జరుగుతున్నాయన్న, రాజకీయ నాయకుల పిల్లలు, రాజకీయ నాయకులు పక్క రాష్ట్రాలలో ఇక్కడ దొరుకుతారు, కానీ వాళ్ళ మీద ఏం జరిగింది? స్కూళ్ళల్లో చాక్లెట్లలో రూపంలో పెట్టి డ్రగ్స్ అమ్మే పరిస్థితి వచ్చింది. మరి నీ యొక్క ప్రభుత్వము, నువ్వే హోంశాఖ మంత్రి ఉన్నావు, నువ్వు ఏం బీక్తున్నావు అని చెప్పేసి అంటున్నావు. నువ్వు ఇక్కడ నీ మనవన్ని తీసుకొని వచ్చి, మెస్సీని తీసుకొని వచ్చి ఫుట్బాల్ ఆడి ఎందుకు తీసుకొని వచ్చావంటే నా మనవని కోసం తీసుకురాలేదు. స్పోర్ట్స్ ప్రమోట్ చేస్తే ఏమైతే విద్యార్థుల గ్రౌండ్స్ అన్ని ఖాళీగా ఉంటున్నాయి, ఫోన్లలో డ్రగ్స్కు మద్యానికి బానిస అయిపోతున్నారు అని చెప్పినావు, గ్రౌండ్లో తీసుకొస్తా అని చెప్పినావు. కానీ నువ్వే బెల్ట్ షాపులు పెడతావు. ఇప్పుడు ఇలా పాట వచ్చింది, ఏంటిది, లగారే సౌండ్ రాలా డీజే వాళ్ళని ఒక సాంగ్ వచ్చింది, ఇప్పుడు పెద్ద ట్రెండ్ అవుతుంది. అది ఆ పాటలు వేసుకుని ఎగరేటట్టే ఉంది పరిస్థితి. ఈ రాష్ట్రం లోపల గత ప్రభుత్వాన్ని ఎందుకు తీసేసారన్న? ముసలి దగ్గరికి పోతే అవ్వానికి పెన్షన్ వస్తుంది అంటే అత్తంది బిడ్డ, మరి ఎందుకు వ్యతిరేకంగా ఓటేస్తామంటే నా మనవనికి ఉద్యోగం వస్తలేదు అన్నాడు. నీ దగ్గరికి రైతుల దగ్గరికి పోతే నేను రైతు బంధు వస్తుంది అంటే ప్రతి పంటకు వస్తుంది నాకు రైతు బంధు, మరి నువ్వు వ్యతిరేకంగా ఎందుకు వేస్తావు అంటే నువ్వు యూరియా వస్తుంది అంటే యూరియా వస్తుంది అని చెప్పిండు. ఎందుకు వ్యతిరేకంగా? నా కొడుకు చదువుకొని ఖాళీగా ఉన్నాడు, ఉద్యోగాలు నింపుతలేడు అని చెప్పింది. కానీ ఈ రాష్ట్రం లోపల అంత ముందుకున్నటువంటి ప్రొఫెసర్లు అందరూ కూడా, ఒకడేమో జాగో తెలంగాణను పట్టుకొని బస్సు పట్టుకొని తిరిగిన ఐఏఎస్ ఆఫీసర్ ఈ పోయిన రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఇంకోడేమో అందరిని కాటే కానీ కూటే కానీ అందరినీ కూడేసి యూనివర్సిటీలను నాశనం అయిపోతుంది, రిక్రూట్మెంట్ లేదు, ఇక్కడ మౌలిక వసతులు లేవు, ఇక్కడ పరిశోధన మొత్తం పడిగేసిందని ఇంకోటి మొత్తం ఒకటి పెట్టుకున్నాడు. ఇంకోటి కోచింగ్ సెంటర్ ఏం పెట్టుకున్నాడు, అసలు ఇక్కడ నోటిఫికేషన్ లేవు, ఎవడు చదువుతలేడు, ఎందుకు తెలంగాణను తెచ్చుకున్నామని చెప్పేసి ఇంకోడు కాటయ్య కూటయ్య ఇవన్నీ కలిసి ఒక ప్రభుత్వం మీద కాల్చి వేసాం. దాంట్లో మేము కూడా కొట్టలేను, నిజంగానే వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని చెప్పేసి. కానీ ఈరోజు ముసలివ దగ్గరికి పోతే వీళ్ళు ఇస్తామన్నటువంటి 4,000 రూపాయల పెన్షన్ లేదు, రైతు దగ్గరికి పోతే వీళ్ళు ఇస్తామన్నటువంటి రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు, రైతుల దగ్గరికి పోతే యూరియా సక్రమంత లేదు, తర్వాత ఇక్కడ యూనివర్సిటీలలో పోతే రిక్రూట్మెంట్ లేదు, యూనివర్సిటీలలో నిరుద్యోగుల దగ్గరికి పోతే జాబ్ నోటిఫికేషన్ లేవు. ఇవన్నీ జరిగినప్పటికి కూడా అవ్వలారా ఎందుకు మీ పెన్షన్ రాకపోయినా కానీ మీరు అడుగుతలేరు? మీ మనవళ్ళ గురించి అడగమంటలేము అంటే ఇప్పుడు మీకు పెన్షన్ వస్తలేదు, అప్పుడు మీ మనవళ్ళ గురించి అడిగారు, ఇప్పుడు మీరు పెన్షన్ రాకపోతే పెన్షన్ గురించి ఎందుకు అడుగుతలేరు? రైతులారా మీ పంటను కొంటలేరు, మీకు
ఏంటిది మీకు ఇష్టమైనటువంటి 500 బోనస్ ఇస్తలేరు, అదేవిధంగా మీకు రైతు భరోసా ఇస్తలేరు, రైతు బీమా ఇస్తలేరు. ఎందుకు మీరు అడుగుతలేరు? మీకు యూరియా దొరుకుతలేదు, ఎందుకు మీరు అడుగుతలేరు? అదేవిధంగా నిరుద్యోగులారా, మీకు జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఈ ప్రభుత్వం రాకముందుకే ఎలక్షన్స్ సమయంలోనే అన్ని ప్రధాన పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో మొదటి పేజీలోనే ఫిబ్రవరి 1 నుంచి మొదలుకుంటే ఇగో ఈ రోజులలో ఈ యొక్క నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి జాబ్ క్యాలెండర్ వేసిండు. మరి జాబ్ క్యాలెండర్ గురించి మీరు ఎందుకు అడుగుతలేరు? ఎందుకు 10,000 ఉద్యోగాలు ఇచ్చే నేను 70,000 ఉద్యోగాలు ఇచ్చానని చెప్పేసి గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కూడా మందికి పుట్టిన బిడ్డను నా బిడ్డ అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పుకుంటే మీరు ఎందుకు అడుగుతలేరు? విద్యార్థులారా, ఎందుకు మీరు ఫీ రియంబర్స్మెంట్ గురించి మీరు అడుగుతలేరు? ఎందుకు రిక్రూట్మెంట్ గురించి అడుగుతలేరు? ఎందుకు మీరు సర్టిఫికేట్ తీసుకోలేకపోతే మీద కేసులు పెడుతున్నారు? దాని గురించి అడుగుతలేరు? ప్రొఫెసర్లారా, మేధావులారా, ఈ రాష్ట్రం లోపల విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుంది. ఈ రాష్ట్రంలో యూనివర్సిటీలు అన్ని నిర్వీర్యం అయిపోతున్నది. ఈ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా మాఫియాకు ముఖ్యమంత్రి బ్రాండ్ అంబాసిడర్లకు వివరిస్తున్నాడు. పేదలకు వైద్యం అందే పరిస్థితి లేదు, పేదలకు నిలువ నీడ లేకుండా చేస్తున్నాడు. ఎందుకు మీరు అందరూ ప్రశ్నిస్తలేరు అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతుంది. ఏబీపీ ద్వారా మిమ్మల్ని అంటే వేడుకునేది ఒక్కటే, మీ అందరితో కలిసి మేము కూడా మీతో ప్రయాణం చేస్తాము. విద్యార్థుల పక్షాన, తర్వాత రైతుల పక్షాన, తర్వాత ముసలాయన పక్షాన, తర్వాత యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లతో అందరితో కలిసి కూడా మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మరోసారి ఈ తెలంగాణకు పోవడం కొత్త కాదు. నాటి నైజాం నుంచి మొదలుకుంటే మొన్న తెలంగాణ తెచ్చుకున్నాక మనం అందరం కూడా కొట్లాడినాం. సబ్బండు వర్గాలు అందరం కూడా కొట్లాడినాం. అందరం కూడా ఇది మాది అని చెప్పేసి ఒక లక్ష్యంతో ముందుకెళ్ళాం కాబట్టి అన్ని సాధించుకుంటూ వచ్చినాం. తెలంగాణ గడ్డమైనా ఉన్నది కావచ్చు ఎప్పటికి పోరాడాలని చెప్పేసి. అందుకోసం ఎవరు వచ్చినా, ఏ పాలకులు వచ్చినా, ఏమొచ్చినా కానీ పోరాడే మన మీద ఉన్నది. కేసులు పెట్టుకుంటే జైల్లో ముద్దాడే ఇదే తప్పిస్తే తెలంగాణ బతుకులు మారతలేవు. కాబట్టి అందరూ కూడా మీరు జాగరూకతం కాండి, అందరూ కూడా పోరాటం చేయండి. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వం చెప్పుకొని ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, ఈ బఫూన్ ప్రభుత్వం మీద, ఈ మరో హిట్లర్ ప్రభుత్వం మీరు అందరూ పోరాడండి. ఈ యొక్క రేవంత్ రెడ్డి అధికారం నుంచి దించేస్తే మన రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి సందర్భంగా మీ అందరినీ వేడుకుంటాం. చెప్పండి. అయితే అప్పుడు పాట ఉండే, ఆత్మగల్లమా తెలంగాణకు 69 గ్రానం, 369 విద్యార్థుల బలిదానం, వచ్చట వచ్చి ఓ గూటిన చేరితే నరకాసురులు రావణులుంటిరియా, వేలకు వేల బలిదానాల వీరుల చూపిన దారుల్, జై బోలో తెలంగాణ, జనగర్జనల జనవాన, జై బోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల వీణా. అంటే తెలంగాణ రావడానికి ఇటువంటి పాటలు మాట్లాడుకుని తెలంగాణ రావాలరా, 369 విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ తల్లి ఆత్మ ఘోషిస్తుంది. ఎన్ని రోజులు ఆంధ్రాని చేతులు ఉంటాం, ఆంధ్రోని ఉద్యమం ఆంధ్రోనికి వస్తుంది, ఆంధ్రోడు చదువు ఇక్కడనే ఈ ప్రైవేట్ యాజమాన్యాలు పెట్టుకోవటం అన్ని ఆంధ్రోనికి పోతే నీళ్ళెడు పోవాలి, నిధులెడు పోవాలి, నియామకాలు రావాలి, స్వరాష్ట్రం ఏర్పడాలని కొట్లాడుకున్న తర్వాత ఇలాంటి పాటలు మనకు ఆరుస్తున్నాయి. నేడు కూడా జై బోలో తెలంగాణ, హిట్లర్ను ఇక్కడికి వెళ్ళి బచావో బానా అంటే ఇక్కడికి వెళ్ళి ఎల్లగొట్టాలంతే. హిట్లర్ని ఇక్కడికి వెళ్ళి అటావో బానా తోటి జై తెలంగాణ ఉద్యమం లెక్క మరో ఉద్యమానికి విద్యార్థి పరిషత్ ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది. విద్యార్థులారా, మేధావులారా, తల్లిదండ్రులారా చైతన్యం కాండి. మీ అందరూ కూడా యూరియా దొరుకుతలేదని రోడ్డుకి వచ్చి చెప్పులు పెట్టిన ఘటన కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కింది. ఇదే తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థులకు స్కాలర్షిప్ పత్రాలను రోడ్డుకి ఎక్కిన ఘనత అదే జరిగింది. కాబట్టి మీ అందరు ఎప్పుడు చైతన్యం అవుతారు, మీ అందరు ఎప్పుడు మీ కొడుకుల బిడ్డల గురించి ఆలోచిస్తారు, మీ గురించి ఆలోచిస్తారు, మీ కుటుంబాల గురించి ఆలోచిస్తారు. ఎన్ని రోజులకి కన్నీళ్ళు, ఎన్ని రోజులు బాధలు, ఎన్ని రోజుల యొక్క అణచివేత, ఎన్ని రోజులు దగాకోరు ప్రభుత్వంలో బతుకుడు, ఎన్ని రోజుల యొక్క పోలీసులతోటి అక్రమ కేసులు, ఎన్ని రోజుల యొక్క పోలీసులతోటి లాఠీ చార్జులు. మనందరం కూడా ఏకం కావాలి. మరొక మిలియన్ మార్చి లాంటి ఉద్యమం యొక్క తెలంగాణ రాష్ట్రంలో రావాలి, బరాబరు రావాలి. నీళ్లు మనకే రావాలి, నిధులు మనకే ఉండాలి, నియామకాలు మనకే జరగాలి. ఏదో అయితే ఆంధ్రోని మాటిని పరిపాలన చేస్తున్న యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ నుండి తరిమి కొట్టే రోజులు వచ్చినాయి. చైతన్యం కాండి. 2.5 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ యొక్క 2.5 సంవత్సరాలలో పొట్టి ముఖ్యమంత్రి గట్టోడు అనుకున్నాం కానీ గట్టి లేదు, అంతా కూడా పిప్పి ఉన్నది. పిప్పోని పప్పికి పంపాలి, పిప్పోని దేశం నుండి తరిమి కొట్టే రోజులు వచ్చినాయి. కాబట్టి దేశ విద్రోహ శక్తులందరూ కూడా ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ విధంగా ఎక్కువ రేవంత్ రెడ్డి ఆలోచించి విద్యను దూరం చేయాలనుకుంటారు, మీ యొక్క కుటుంబాలను దూరం చేయాలనుకుంటారు. ఒక ఉద్యోగం ఇవ్వని పరిస్థితి నెలకొన్నది. కాబట్టి చైతన్యం కాండి. మీ కొడుకు బిడ్డ గురించి ఆలోచించండి, మీ ఇల్లు గురించి ఆలోచించండి, మీ కుటుంబ నేపథ్యం గురించి ఆలోచించి మరొక ఉద్యమానికి స్వీకారం చుట్టాల్సిందిగా
పేద కుటుంబాలను కావచ్చు విద్యార్థులు కూడా అడుగుతున్నా మీరు ఎల్లవేళ ఏంటంటే అదే క్లాస్ రూమ్లో మీ సార్ పాఠం చెప్తుంటే రాసుకున్నావు అని మరి సార్ పాఠం చెప్పుకున్న తర్వాత నువ్వు పాస్ అయితే సర్టిఫికేట్ ఇస్తలేదు మరి దాని గురించి ఆలోచించడమా నువ్వు సర్టిఫికేట్ పొందాలంటే పైసలు అడుగుతారు దాని గురించి ఆలోచించడం మళ్ళీ అన్న నాకు సర్టిఫికేట్ ఇస్తలేరని నన్ను మాకే ఫోన్ చేస్తావు అదే సర్టిఫికేట్ ఇస్తలేరని 100 మందిని ఏకం చేసి విద్యార్థి పరిషత్ జెండా పట్టిస్తే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుప్పవచ్చడానికి విద్యార్థి పరిషత్ రెడీ ఉంది మా ఎంబడి లక్షలాది మంది విద్యార్థులతో ఉద్యమానికి స్వీకారం చుడుతున్న విద్యార్థి పరిషత్ నుండి విద్యార్థులారా మేల్కొనండి ఫీజు రియంబర్స్మెంట్ మన హక్కు ప్రభుత్వం పెట్టే భిక్ష కాదు మనం కట్టే ప్రతి ఒక్క పైసా కూడా ప్రభుత్వానికి కడుతున్నాం ప్రభుత్వం నుండి వసూలు చేసే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేదా కూడా కొట్లాడదాం విద్యార్థి పరిషత్ మీ ఎంబడి ఉంది లక్షలాది మంది విద్యార్థులను ఏకం చేసి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుప్ప ఊడ్చేంత వరకు కూడా విద్యార్థి పరిషత్ నిద్రపోదని ఇదే యొక్క ఆద్య టీవీ నుండి రేవంత్ రెడ్డి హిట్లర్ గా పాలన వేరుస్తున్నా ఉరి వేసుకునే దాకా కూడా నిన్ను వదిలిపెట్టేది లేదని మీ అందరం కూడా కాంగ్రెస్ పార్టీని ఆద్య టీవీ నుండి విద్యార్థులను మేల్కొంటున్నాం కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం